రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ కొట్టిన కిట్టు పవన్ గారు ఉన్నారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. మేబీ 100 మిలియన్ కూడా వెళ్ళొచ్చు, అది చెప్పలేం. ఇంకా రీచ్ అలాగే వెళ్తూ ఉంది. కానీ ఫస్ట్ రోజు ఇక అది సావు కదా, సావు సీన్ చేస్తే అది ఇక నా డెత్ వెడ్డింగ్ తీపించుకున్నట్టు అయిపోయింది. అది జిల్లెడు చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే. చాలా సాంగ్స్ మధ్యలో చేసినా కానీ ఈ సాంగ్ తోని కొంచెం పేరు ఎక్కువ. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న. ఏ డైరెక్టర్ చెప్పడం ఆ మాట అన్న పక్కకు పిలిచి, నేను పెద్ద డైరెక్టర్ ని కాదు, నేను జీరో నువ్వు జీరో, ఈ పాటతో ఇద్దరం అయితే హీరో. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని. మంత్లీ ఒక్కొక్క సాంగ్ కూడా రాదు, 6 months పడుతుంది, కొన్నిసార్లు 8 months పడుతుంది. ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తుంటారు? తిని తిరగాలి అంతే ఇక. సో మీ మమ్మీ చూసిన తర్వాత వీడియోలో ఏడ్చింది అని అన్నారు కదా, పాపం కదా, ఎందుకట్లా ఏడిపించినావు అనవసరంగా? అడిగినా మర్చిపోయా, లవ్ స్టోరీ ఉందా ఏమైనా? ఒకటి ఉండే అప్పట్లో, ఇప్పుడు ఏం లేదు. నువ్వు నా పిల్లని అనుకుంటూ ఉన్ననే రాతలు లేని. అదేంటి, లవ్ లో పడాలి కదా, ఇప్పటి వరకు ఎందుకు పడలేదు? అంటే ఒకసారి దెబ్బ తాకింది కదా. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న. అయితే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు, ఓకే, సో దీనికి పనిష్మెంట్ ఉంటది. మరి పనిష్మెంట్ పని చెప్పిస్తారా? ఇప్పటి వరకు మీరు చాలా ఫోక్ సాంగ్స్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ ఫీమేల్ ఎవరు? సోని వైష్ణవ్. పూల పూల సిరా మీద సీతాకోకలేవమ్మో సిద్ధురాల సీతమ్మ. కాదు, మరి నీకు ప్రపోజల్స్ చాలా వస్తాయని చెప్పారు కదా, నేను ఎప్పుడు చెప్పా? నా పేరు అలంకృత, నా స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్. స్పెల్లింగ్స్ ఒక్కటి అడగకుండా వేరే ఏమన్నా అడగరా క్వశ్చన్? ALN ALK. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 13th టేబుల్ చెప్పాలి. 13 1 13, 13 2 26, 13 3 34. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ ఎంత అడిక్ట్ అయిపోయారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు 70mm సెలబ్రిటీస్ కంటే కూడా ఫోక్ సెలబ్రిటీస్ ని ఎక్కువగా ఆదరిస్తున్నారు, మన వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారు. సో అందులో రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ కొట్టిన కిట్టు పవన్ గారు ఉన్నారు. ప్రెసెంట్ 53 మిలియన్ లో ఉన్నారు. యా, హాయ్, హలో, కంగ్రాచులేషన్స్, 53 మిలియన్. మేబీ 100 మిలియన్ కూడా వెళ్ళొచ్చు, అది చెప్పలేం. ఇంకా రీచ్ అలాగే వెళ్తూ ఉంది. డే బై డే చెక్ చేసుకుంటావా ఎంత వెళ్ళింది వ్యూస్? ఎంత వెళ్ళింది చూసుకుంటా. ఎన్ని డేస్ కి ఒకసారి చూస్తావు? లేకపోతే నా లెక్కనే చూస్తా, నేనైతే నైట్ పడుకునేటప్పుడు చూస్తా, గంట అయ్యాక చూస్తా. అలాగే ఏమైనా ఉందా అలవాటు? పొద్దున్నే చూస్తుంటారు. పెరుగుతుందా రీచ్? పెరుగుతుంది. ఓకే. సో అంతకు ముందు ఉన్న కిట్టు పవన్ కి ఇప్పుడు చాలా ఒక్క సాంగ్ తో ఇటు మారిపోయిందని అనిపిస్తుందా? నెక్స్ట్ దవిడి దివిడే అంటావా? చేంజ్ అయితే అయింది, చేంజ్ అయింది కదా. చాలా సాంగ్స్ చేసావు, చూసాను. ఓహో, ఇతనేనా అంటే ఐ మీన్ అంటే ఫేస్ బాడీ కూడా చేంజ్ అయిపోయింది, ఫార్మేషన్. అప్పుడు కొంచెం ఇప్పుడు బక్కగా ఉండే, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు. యా, ఇట్స్ ఓకే. యా, సో ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చారు కాబట్టి మరీ బోరింగ్ గా కాకుండా కొంచెం అలా అలా స్టార్ట్ చేసి ఇంకొక 2 rounds కూడా ఉన్నాయి. ర్యాపిడ్ ఫైర్ ఉంది, ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. రెడీ కదా మళ్ళీ మీరు? ఓకే కదా, మళ్ళా తర్వాత అనొద్దు. రెడీయా? సో మనం ఫస్ట్ మీ కెరీర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏంటి అసలు, ఎలా స్టార్ట్ అయిపోయింది? అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఏం అంత ఇంట్రెస్ట్ లేకుండే, స్పోర్ట్స్ ఆడుతున్నాను, కబడ్డీ బాగా ఆడుతుండే. లాక్డౌన్ లో అప్పుడు దానికన్నా ముందు టిక్ టాక్ వచ్చిండే కదా, అప్పుడు వీడియోస్ చేసుకుంటుండే. ఆ వీడియోస్ చేసుకుంటుంటే కొన్ని వీడియోస్ బాగా రీచ్ అయినాయి. రీచ్ అవుతుంటే నేను బంజారా, యాక్చువల్లీ బంజారా సాంగ్స్ చేస్తుండే. బంజారా అలా ఉండవు తెలుసా, ప్యూర్ తెలుగు అబ్బాయిలా ఉంటావు. అంటే బంజారాలు కూడా తెలుగే, కానీ వేరే తెలుగు అబ్బాయిలా ఉంటావు. అంటే బంజారా సాంగ్ చేస్తుండే. బంజారా సాంగ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ దిలీప్ అని రైటర్ అని, లిరిక్ రైటర్ అతను తెలుగు సాంగ్స్ చేద్దాము, కొంచెం ఈ ఫ్లో స్టార్ట్ చేద్దాం, బంజారానే కాకుండా కొంచెం ముందు అడిగేద్దాం అని చెప్పి ఇటు తెలుగులో అడిగేసినాం. అప్పుడు ఇక సాంగ్ స్టార్ట్ చేసినాం తెలుగులో. ఫస్ట్ లంకలోని సీత అనే సాంగ్ చేసినాం, అది చేసిన తర్వాత ఇప్పుడు చాలా సాంగ్స్ మధ్యలో చేసినా గానీ ఈ సాంగ్ తోని కొంచెం పేరు ఎక్కువ వచ్చింది, అత్తగారింటికి. ఓకే. సో అంటే నీవే ప్రొడ్యూస్ చేసుకున్నావా ఎప్పుడైనా, లేదంటే అవతల వాళ్ళ ఆపర్చునిటీ అయినా? అంటే ఇప్పుడు అదే దిలీప్ అని చెప్పిన కదా, బంజారాలో విజయ్ కుమార్ సింగర్ అని చెప్పి
అన్న సింగర్ అతను బంజారాలో ఒక పెద్ద ఛానల్ అయినది, ఒక 500K సబ్స్క్రైబర్స్ ఉంటారు. అతను పిలిచి ఇట్లా సాంగ్ చెప్పించింది ఫస్ట్ లో. తర్వాత తెలుగులో అయితే దిలీప్ సికిందర్, డీజే సికిందర్ ప్రొడ్యూసర్ అతను చేసి. అప్పుడు ఇక్కడ ఉండే కదా ఆఫీస్ మన నగర్ లో. అవును, ఆ సికిందరేనా? డౌట్ గా ఉంది. ఉంటాడు. అలా ఏం కాదు, నాకు అదే సికిందర్ అని నేను వేరే ఇంటర్వ్యూ చేసినప్పుడు నా దగ్గర కాంటాక్ట్ నెంబర్, ఆ సికిందర్ మ్యాచ్ ఇతనేనా అన్నట్టు డౌట్ వస్తుండే అనమాట. ఓకే, అతనే కదా సికిందర్ అయితే అతనే. ఓకే, బట్ మీ సాంగ్ చూసిన మెయిన్ గా సాంగ్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆ సెటప్ గానీ ఆ గెటప్ గానీ చాలా బాగా చక్కగా సెట్ చేశారు. అసలు ఎన్ని డేస్ షూట్ చేశారు? అది 2 days షూట్ అయింది. 2 days? ఓకే, ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఫస్ట్ నేను లక్ష్మణ్ అన్నతో జర్నీ చేయడం ఫస్ట్ టైం. అది అసలు ఎలా వచ్చింది ఇది? అంటే ఈ సాంగ్ దిలీప్ కొంచెం అన్న దగ్గరకు పోయి స్టోరీ చెప్పి ఇట్లా చేస్తే బాగుంటది అన్న అని చెప్తే, అన్న అప్పుడే సాంగ్ రాసేసిండు అప్పుడే. ఓకే, సాంగ్ రాసేసిన తర్వాత ఫస్ట్ నన్ను అనుకోలేడు అన్న, అక్షిత్ అనుకుండు. ఓకే, అక్షిత్ అనుకుంటే తర్వాత కొన్ని రోజులు అంటే సాంగ్ రెడీ అయిపోయిన 6 months తర్వాత అన్న సరే కిట్టునే పెట్టి హీరో చేద్దామని చెప్పిండు. ఓకే, తర్వాత ఆ సాంగ్ వెళ్ళినాము, అక్కడ షూట్ లో ఇక 2 days అయింది. ఇక్కడ మన హైదరాబాద్ లోనే సెటప్ లో తీసుకున్నాము. దానికి ఆర్ట్ డైరెక్టర్ డీజే సికిందర్, ఆయననే మొత్తం గెటప్స్ అవన్నీ వేయడము. కానీ ఫస్ట్ రోజు ఇక అది సావు కదా, సావు సీన్ చేస్తే అది నా డెత్ వెడ్డింగ్ తీపించుకున్నట్టు అయిపోయింది అది. ఓకే, అయ్యయ్యో, నువ్వు ఇంటర్వ్యూలలో ఏం తెలియనట్టు చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతావు తెలుసా? ఏమో తెలియదు. నిజం చెప్పండి. అంతే, నార్మల్ గా కూడా అంతేనా? వే ఆఫ్ టాకింగ్ అంతే చాలా ఇన్నోసెంట్ గా? ఇన్నోసెంట్ అయితే ఏం కాదు కానీ నార్మల్. ఇన్నోసెంట్ అయితే ఏం కాదు, మరి కొంచెం బయటకు దిగండి ఫ్లో ఇంకొంచెం. నేను రీసెంట్ చూస్తే కొంచెం ఇన్నోసెంట్ అనిపించింది. ఏమో మరి, అంతేనే కదా? నాది నాకు తెలియదు కదా. లేకపోతే బంజారా బాయ్స్ అందరు ఇంతేనా? తెలియదు. చాలా మంది ఉన్నారు మీ వాళ్ళు ఇప్పుడు. ఎందుకుంటారో తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఫోక్ లో ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు కదా, ఒక పర్సనాలిటీని బట్టి ఇంకొక పర్సనాలిటీని పెడతారంట, నిజమేనా? అట్లేముండదు. విన్నాను అనమాట. నార్మల్ గా యాక్టింగ్ ఏ అమ్మాయి బాగా చేస్తుందో అతను వాళ్ళనే పెట్టుకుంటారు. వీళ్ళని పెట్టడం అని కాదు కానీ ముందే డైరెక్టర్ అనుకుంటాడు కదా, ఈ అమ్మాయిని పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది అని చెప్తారు. కాబట్టి అట్లనే పెట్టుకుంటారు. వాళ్ళని వీళ్ళని పెట్టాలని ఏమి ఉండదు. ఏ సాంగ్ కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళని అంటే ఇమాజినేషన్ చేసుకుంటారు అనమాట. డైరెక్టర్ చేతులు ఉంటుంది అది. ఓకే, సో మరి నీకు ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ హిట్ అనొచ్చా, సెకండ్ హిట్ అనొచ్చా? లంకలో సీత కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ. అంటే బంజారాలో 100 million ఉంది, 90 million ఉంది. బంజారాలో ఉందా? ఓకే, ఓకే, బంజారాలో ఉంది. తెలుగులో అయితే ఇక ఫస్ట్ హిట్ అనుకోవాలి, బిగ్గెస్ట్ హిట్ ఇదే కదా. సో ఈ హిట్ రావడానికి నీకు ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? 4 years పట్టింది. 4 years. ఈ 4 years లో ఎన్ని సాంగ్స్ చేసావు? అంటే బంజారాలో ఒక 60 వరకు ఉంటాయి. బంజారాలో 60 songs ఉంటాయి, తెలుగులో ఒక 20 చేసిన. బంజారాలో 60 సాంగ్స్ చేసావా? 60 ఉంటాయి. ఓ మై గాడ్, అంటే మాకు బంజారా లాంగ్వేజ్ రాదు కదా, మేము చూడం అనమాట అంతగా. కానీ తెలుగు కూడా చూస్తారు మళ్ళీ బంజారా వాళ్ళు, రెండు మిక్సింగ్ చేసుకుంటారు. మాకు రాదు కాబట్టి మేము చూడము. ఓకే, 60 చేసి అంటే జనరల్ గా మాకు తెలిసింది ఏంటంటే ఫోక్ డాన్సర్స్ కానీ లేదంటే ఎవరైనా ఉంటే ఎప్పుడో ఒక సాంగ్ వస్తుంది కదా, వీళ్ళు మిగిలిన టైంలో అంతా ఏం చేస్తుంటారు అని చాలా మంది ఆడియన్స్ కి డౌట్ ఉంటది, నాకు డౌట్ ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మంత్లీ ఒక్కొక్క సాంగ్ కూడా రాదు, 6 months పడుతుంది, కొన్నిసార్లు 8 months పడుతుంది. ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తుంటారు? తిని తిరగాల అంటే వేరే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. చేస్తే ఇక్కడ ఉంటేనే కొన్ని మనం వేరేది ఏమన్నా చేసుకుంటాం. ఒకవేళ వేరే పని మీద ఇంట్రెస్ట్ పెడితే మళ్ళీ ఇక్కడ రాలేదు. ఓన్లీ ఇప్పుడు దీని మీదనే ఈ వర్క్ చేస్తున్నామంటే ఇక్కడనే ఉండాలి. అది ఇది అనుకుంటే కాని పని, అది దొరకదు ఇది దొరకదు. మరి ఖాళీ అయితే మరి ఎలా 6 months 5 months అలా గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు మీరు? టైం పడుతుంది మంచి సక్సెస్ రావాలంటే. ఓకే, మరి అంటే ఇప్పుడు ఎవరికైనా అంత సెటిల్డ్ ఏమి ఉండరు, ఎప్పుడో ఒక సాంగ్ వస్తే గానీ మనకి పేమెంట్స్ రాదు. మరి అదేలో ఫైనాన్షియల్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? కొంచెం ప్రాబ్లమే ఉంటుంది ఫైనాన్షియల్ గానీ, ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ ఛాన్సెస్ ఉండవేమో రావేమో అని కొంచెం భయం ఉంటది. ఓకే, అనిపిస్తుంది. ఓకే, ఇంకోటి నీకు ఎవరైనా కాల్ చేసి నేను కూడా ఫోక్ ఇండస్ట్రీకి వస్తానని అడుగుతుంటారు కదా, అలా అడిగారు ఎవరైనా? చాలా మంది అడిగింటారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే నార్మల్ గా మీకు ఇబ్బంది, మీ ఇంట్లో ఇబ్బంది లేకుంటే ఫోక్ కి రండి అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి ఏం చెప్తా అంటే జాగ్రత్త ఉండండి అని చెప్తా. ఇదైతే మంచి ఫీల్డ్ కాదని చెప్తాను. అంటే నార్మల్ గా మొత్తం మంచోళ్ళు ఉండరు, మొత్తం చెడ్డోళ్ళు ఉండరు, కానీ కొంతమంది అమ్మాయిలకైతే డేంజర్ ఫీల్డ్ ఫోక్.
ఓపెన్ స్టేట్మెంట్. ఓపెన్ స్టేట్మెంట్. అయ్యయ్యో, నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఫోక్ లో చాలా మంది రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు కదా, లవ్ అని, లవర్స్ అని, బయటకు ఓపెన్ గానే చెప్పుకుంటారు చాలా మంది. అసలు ఉంటాయా రిలేషన్షిప్, నిజమేనా లేదంటే అవసరాలను బట్టి పెట్టుకుంటారా? కొంతమంది సిన్సియర్ గానే ఉంటారు, అంటే నేను చూసిన కాబట్టి కొంతమంది సిన్సియర్ ఉన్నారు. ఓకే, సిన్సియర్ గానే ఉంటారు. నిజం చెప్పండి. నేను చూసిన వాళ్ళలో అయితే సిన్సియర్ ఉన్నారు. అదే మీరు చెప్పారు కదా వీళ్ళు లవర్స్ అని, నార్మల్ గా వాళ్ళు సిన్సియర్ గానే ఉన్నారు. నార్మల్ గానే ఉన్నారు. మరి బ్రేకప్ ల సంగతి ఏంటి? బ్రేకప్ అయిపోయిన వాటి ఇక వాళ్ళని మనం ఎందుకు పట్టించుకుంటాం? నాకు తెలిసిన విషయం ఏంటంటే, నార్మల్ యూట్యూబ్ ఇండస్ట్రీ కంటే, వేరే ఇండస్ట్రీ కంటే ఫోక్ ఇండస్ట్రీ ఫుల్ గాసిప్స్ అంట. గాసిప్స్ అంట. నిజం చెప్పండి. కాదు కాదు, అస్సలు కాదా? నేను చూసినంత వరకు అయితే ఏం లేదు. అంటే బయట ఓపెన్ గా ఇప్పుడు మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు ఆఫ్ చేస్తే నువ్వు కూడా క్లోజ్ ఫ్రెండ్ ఏం అయిపోతావు. లేదు, నాకు తెలిసింది చెప్తున్నా. అంత అవును, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు సిన్సియర్ గానే ఉన్నారు. కానీ ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంటది కదా, అవన్నీ పట్టించుకోవద్దా? నీకు అనిపిస్తుందా అమ్మో నాది ఎప్పుడు ఏమైనా బయటికి వస్తుందా ఏంటి? ఉంటే భయపడతా. లేదంట. ఎందుకు అలాగా? ఏమో ఇంట్రెస్ట్ రాలేదు అలా చేయాలనా? టైం వేస్ట్ కాదు. ఓకే, సాంగ్ విషయానికి వస్తే, ఆ సాంగ్ పాడుతావు ఒకసారి? తెలుగు సాంగ్. ఓకే. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. వావ్, యాక్చువల్లీ ఈ సాంగ్ రిలీజ్ అయిన, నేను ఏ సాంగ్ చూడలేదు, బట్ మీ సాంగ్ చూసాను ఆ రోజు, నాకు చాలా నచ్చింది. 2 times చూసాను ఆ రోజు. ఇంకా మిగిలిన కామెంట్ చూసుకుంటే 16K 17K కామెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు 20 times 30 times. వేరు మెయిల్ నుంచి చూడొచ్చు కదా, వేర్షిప్ అని వస్తుంది. వాళ్ళు ఒకటే యూట్యూబ్, అదే మెయిల్ ఐడీలో 20 సార్లు చూస్తే ఏం యూజ్ ఉంటుంది? అంత ఇబ్బంది పెట్టాలి కదా. సో ఈ 2 days షూట్ చేసిన దాంట్లో బాగా హార్డ్ డేస్ అనిపించింది ఏంటి, బాగా టేకులు తీసుకుంది? అంటే ఫస్ట్ రోజు మస్తు భయం అయింది. అన్న దగ్గర చేస్తుంటే నార్మల్ గా అన్నతో ఫస్ట్ కదా జర్నీ, అంటే అన్న పెద్ద సాంగ్స్ చేసి. అంటే మీ ఫోక్ ఇండస్ట్రీలో ఉంటదా వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్న వాళ్ళు, అంటే వాళ్ళకి అంటే మన దగ్గర ఎవరు అనుకోరు కానీ మన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఇప్పుడు నాకన్నా అన్న పెద్ద కాబట్టి నేను అన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్నకు కూడా కొంచెం పేరు ఉంటది. ఆయన దగ్గర మనకి ఎందుకు రెస్పెక్ట్, మన పని మనం చూసుకోవాలంటే కాని పని. మనకన్నా పెద్ద కాబట్టి నేను అన్న దగ్గర కొంచెం భయపడ్డా స్టార్టింగ్ లో. తర్వాత అన్న పిలిచి, నార్మల్ గా ఏ డైరెక్టర్ చెప్పడం ఆ మాట, అన్న పక్కకు పిలిచి, నేను పెద్ద డైరెక్టర్ కాదు, నేను 0 నువ్వు 0, ఈ పాటతో ఇద్దరం అయితే హీరో, లేదంటే కాదు అని చెప్పి అన్న చెప్పిండు. కొంచెం ఇక క్లాస్ వీకెండ్ తర్వాత నుండి సెట్ అయింది. క్లాస్ ఎందుకు పీకడం? అంటే అనుకున్నట్టు వస్తలేదు సాంగ్ అని చెప్పి, నీ వల్ల మూడ్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. అవునా? కానీ చాలా బాగా చేశారు. తర్వాత అది క్లాస్ వీకిన తర్వాత వచ్చింది. బిఫోర్ చేశాక క్లాస్ వీకాడు. ఎందుకని చేయలేకపోయావా? లేకపోతే అంటే భయం అని చెప్తున్నా కదా, దాంట్లో 60 songs బంజారాలో, దీంట్లో ఒక 10-15 చేసి ఉంటావు. అంటే ఇంట్లో కొంచెం భయమైన అన్నతో ఫస్ట్ చేయడం. మీరు చేసిన సాంగ్స్ లో బడ్జెట్ కూడా ఇదే హై అనుకుంటా నాకు తెలిసి. ఏం లేదు, ఆల్మోస్ట్ చేసినవన్నీ అంతే బడ్జెట్. ఓకే. సో ఒక మెట్టు అటు ఇటు అన్నమాట. సో దాని తర్వాత తిట్టిన తర్వాత బాగా చేశాను. కానీ కామెంట్ నువ్వు ఫీల్ అవుతున్నావు తెలుసా, నేను బాగా చేయలేదు అని ఇలా అన్నారు. కానీ కామెంట్లలో చూసుకుంటే అందరు నీకే కుదాఫీస్ అంటున్నారు. అవును, అంటే నార్మల్ గా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నేను అన్నకి డైరెక్ట్ ఫోన్ చేసి, థ్యాంక్ యూ అన్న, నాకు మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది ఈ వీడియోతో అని చెప్పిన. అంటే ఏమన్నాడు? అన్న కూడా ఏం మాట్లాడలేదు, అట్లేం లేదురా బాగా చేసినావు అది అని చెప్పి చెప్పి. ఓకే. సో ఇప్పుడు కామెంట్స్ చూసుకుంటావా? జనరల్ గా చూసుకుంటా. 16K చదివేసి ఉంటావు నాకు తెలిసి. చదివేస్తుంటా. అందులో బాగా నచ్చిన కామెంట్ ఏంటి? అంటే నార్మల్ గా ఒక ఆత్మ వచ్చి నిజంగా చేస్తున్నట్టుంది బ్రో, అసలు మా మైండ్ లలో దిగిపోతున్నావు. ఒక ఆయన అయితే ఇంత పెద్ద లిస్ట్ లో పెట్టిండు, అది మస్తు అనిపించింది కామెంట్. ఓకే. అంటే జనరల్ గా అది అంటే టేకింగ్ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అరే ఎక్కడన్నా ఏదైనా చిన్నది లూప్ హోల్ ఏముంటది అంటే అసలు ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆత్మ లాగే ఉంది, సేమ్ దింపేశారు, ఇది ఆత్మ. అంటే లక్ష్మణ్ అన్న పాత్ర ఉందో మా డిఓపి పాత్ర అంటుంది, బబ్లన్న, జనతా బబ్లన్న. అన్న ఇక అంటే నార్మల్ గా లక్ష్మణ్ అన్న చెప్తుంటాడు, అన్న లెన్స్ ని కళ్ళు లాగా పెట్టి తీసేస్తుంటాడు మస్తు. అంటే బబ్లన్న అసలు వేరు, ఫోక్ లా లవ్ ఫెయిలియర్ సాంగ్ తీయాలంటే బబ్లన్న అని చెప్తా. అంటే నార్మల్ గా నేను అన్నతోని సాంగ్ చేసిన కదా,
మస్తు అనిపించింది. అంత నీట్ గా కూడా వేరే డిఓపి చూపిస్తుండని లేదో తెలియదు కానీ బబ్లన్న మస్తు ఇక అవును, ఆయన సాంగ్స్ చేసిండు. అన్ని అన్ని సూపర్ డూపర్ హిట్ అయిపోతుంటాయి కదా. ఓకే, ఇంకొకటి చాలా మంది ప్రొడ్యూసర్లు చాలా ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మినిమం 3 to 4 lakh అలా పెడుతుంటారు కదా. కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి రావు కదా రిటర్న్ అమౌంట్స్. అవును. బట్ ఇప్పుడు ఫోక్ లో కొంతమందికి బాగానే వస్తున్నాయి, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? రానప్పుడు ఎలా డల్ గా ఫీల్ అవుతారా? దాన్ని ఎలా ఫేస్ చేస్తారా? ఎలా ఓవర్కమ్ చేస్తారు దాంట్లో? అంటే నార్మల్ గా ఇప్పుడు స్టెప్ వేసేటప్పుడు ఈ సాంగ్ పోతది అని అనుకోని సాంగ్ ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు నార్మల్ గా నేను నీకు ఒక సాంగ్ వినిపిస్తా, అరే ఈ సాంగ్ బాగుంది అని చెప్పి ఒక 5-6 మందితో అడిగి ఆ సాంగ్ బాగుంది పోతది అనిపిస్తే చేయాలి. కానీ వాళ్ళు ముందే ఎక్స్పెక్టేషన్ తోని ఇది మా సాంగ్ పోతది అని చెప్పి చేస్తుంటారు కదా, అక్కడ కొంచెం డల్ అయిపోతుంది. ఇక వాళ్ళు నెక్స్ట్ చేయరు. ఇక ఒకవేళ 4 lakhs 5 lakhs పెట్టిన తర్వాత యూట్యూబ్ నుండి రిటర్న్స్ రాకపోతే వాళ్ళు చేయరు, ఇక అక్కడనే ఆగిపోతారు. బట్ మళ్ళీ ఆర్టిస్ట్ సెలెక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటది వాళ్ళది, అది కూడా ఒకటి ఉంది. అంటే నార్మల్ గా నేను చేస్తేనే సాంగ్ పోతుందని కాదు, ఆ సాంగ్ లో వేరే ఎవరు చేసినా ఆ సాంగ్ హిట్. ఎందుకంటే సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్, తర్వాత నాదేమో. అంటే నార్మల్ గా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మదిన్ అన్న గానీ లక్ష్మణ్ అన్న కలిసి చేసిరు కాబట్టి సాంగ్ అంతా బయటకు వచ్చింది. ఆ సాంగ్ లో వేరే అతను చేసినా అదే రీచ్ అవుతుండే. సాంగ్ లో నేను కొంచెం నా తరపున నా కొంచెం ఏదో నా 10% ఎఫెక్ట్ పెట్టినా కాబట్టి బాగా చేసినావు అని మీరు అంటున్నారు. సాంగ్ ఒకవేళ హిట్ ఉంటే మాత్రం ఎవరు చేసినా పోతుంది. ఓకే, ఏమో అంటే కంప్లీట్ గా నాకు అంటే చూస్తుంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే వింటుంటాం, ఇటు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బట్ అది చూస్తుంటే ఏంటంటే అందులోకి దిగిపోయాం. జనరల్ గా ఇప్పుడు ఒక సాంగ్ రాయాలి చేయాలంటే ఎన్ని మంత్స్ పట్టిద్ది మనకి? సాంగ్ ఇప్పుడు మన సెలెక్షన్ బట్టి కొంతమంది 2 days లో రాసిస్తారు, 1 week 1 month అట్లా కూడా రాసిస్తారు. 2 days లో కూడా రాసిచ్చే వాళ్ళు. వాళ్ళకి పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు డాన్సర్స్ కి ఒకలాగా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కి ఒకలాగా ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటాయి? లిరిక్ అందరికన్నా తక్కువ రైటర్స్ కే ఉంటది. అయ్యో, ఓకే. హైయెస్ట్ పేమెంట్ ఎవరికి ఉంటది ఫోక్ లో? నీ పేరు ఎందుకు గానీ ఉంటది. పేర్లు వద్దు, అంటే డిఓపీలకు ఉంటదా లేదంటే డిఓపీలకు ఉంటది? డిఓపీలకు ఉంటదా? ఎంత ఉండొచ్చు మాక్సిమం గా? అంటే డే కి 20-25 ఉంటది. 20-25 విత్ ఎక్విప్మెంట్ అంతా కలిపి వాళ్ళదే ఉంటది, ఎడిటింగ్ అండ్ టేకింగ్. ఓకే, 20-25 ఉంటది. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, ఫోక్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వస్తుంటారు. ఓన్లీ డాన్స్ వస్తే సరిపోతుందా ఫోక్ ఇండస్ట్రీకి రావాలంటే? ఇంకేమైనా కావాలా? ఏం లేదు, నార్మల్ గా ధైర్యం ఉండాలి, కెమెరా ముంగల యాక్టింగ్ చేసే ధైర్యం ఉంటే చాలు. డాన్స్ కి నాకు సగం డాన్సే రాదు. అంటే డాన్స్ అని కాదు, అందులో కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, డాన్స్ కూడా ఉంటది. అవును, డాన్స్ చేసే వాళ్ళ కేటగిరీ కూడా ఉంది కదా. సో మరి ఫోక్ అంటే యాక్షన్ అనాలా, ఎమోషన్ అనాలా, డాన్స్ అనాలా? మొత్తం కలిపితేనే ఫోక్ అన్నమాట. ఇంకొకటి ఏమనుకోదు, జనరల్ గా గర్ల్స్ కి వీళ్ళందరికి కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి కదా, బాయ్స్ కి కూడా తీసుకుంటారు అట్లా? ఇప్పుడు వరకు మీరే అడుగుతారు క్వశ్చన్. ఇదే అంటే జనరల్ ఉన్నది కదా వాస్తవం, గర్ల్స్ ఇలా వాళ్ళని అబ్యూస్ చేయడం కానీ లేదంటే ఇంకొకటి హెరాస్ చేయడం సంథింగ్ జరుగుతుంటాయి. మరి బాయ్స్ కి జరగవా ఇలాంటి? అంటే నాకు ఇప్పుడు వరకు ఆ సందర్భం ఎప్పుడు ఎదురు కాలేదు. ఎందుకంటే నాకంటూ నా వెనకాల ఉండే వాళ్ళే చూసుకుంటారు. అదే దిలీప్ అనేటైనా, సికిందర్, విజయ్ అనేటాళ్ళు, విశాల్ వీళ్ళు చూసుకుంటారు. నాకంటే అట్లాంటిది ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదు. ఇంకా వేరే మేల్ వినలేదు కూడా, చెప్పారా అలాగని? అదే వినలేదు కూడా. మీరు మరి ఇదేంటి గర్ల్స్ కి ఒకలాగా బాయ్స్ కి ఒకలాగా అయితే ఎలా ఒప్పుకుంటారు? తెలియదు, అది తెలీదు. ఓకే, ఎస్. సో మీ హైయెస్ట్ పేమెంట్ ఏంటి ఫోక్ లో? నాదా తీసుకుంటే అట్లా అంతే చెప్పొచ్చు కదా. అంతే కదా. అంటే ఎంత జనరల్ గా తీసుకుంటా అంటే 15 to 20 మధ్యలో. 15 to 20. సో ఎన్ని చేస్తావు మంత్లీకి? అంటే నార్మల్ గా నేను అన్ని సాంగ్స్ పోను. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రొడ్యూసర్స్ ఒకవేళ రిటర్న్ రాకపోతే అని చెప్పి, నార్మల్ గా వాళ్ళు సాంగ్ పంపిస్తారు. ఒకవేళ నేను నార్మల్ గా సాంగ్ వస్తే పేమెంట్ గురించి అన్నా చేస్తా, పేరు గురించి అన్నా చేస్తా నేను చేసే సాంగ్స్. కాకపోతే సాంగ్ తో పాటు పేరు కూడా రావాలి. అస్సలు బాగాలేని సాంగ్స్ కి నేను పోను. నార్మల్ గా ఒక 2 songs చేస్తుంటాను మంత్ కి. ఒక 1 month లో 2 songs. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే లిరిక్ రైటర్, డిఓపీల సెలెక్షన్ ఉంటది. ఇప్పుడు ఆర్టిస్ట్ సెలెక్షన్ కూడా నేను ఈ సాంగ్ చేస్తా చేయనని వాళ్ళకి కూడా ఒక తీసుకుంటారా? వాళ్ళది కూడా అంటే డిఓపీ సాంగ్ విన్న తర్వాత ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరో మీరు ఉన్నారు, ఇప్పుడు మీ చాయిస్ కూడా ఉంటదా నేను చెయ్యాలి చేయకూడదు అని సాంగ్ విన్న తర్వాత?
సాంగ్ విన్న తర్వాత నాకు సాంగ్ కొంచెం మంచిగా అనిపిస్తలేదు, సారీ నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పేస్తాం. అట్లా కూడా ఉంటది ఆప్షన్. ఉంటది. ఓకే, సో మీ మమ్మీ చూసిన తర్వాత వీడియోలో ఏడ్చింది అని అన్నారు కదా, పాపం కదా, ఎందుకు అట్లా ఏడిపించినావు అనవసరంగా? అంటే ఏడవదు అనుకున్నా, అంత ఎమోషన్ సాంగ్. మీరు ఏడ్చారా? ఏడ్చిన, మా అమ్మ ఏడుస్తుంటే ఏడ్చిన, నాన్న నేను చూసినప్పుడు ఎంజాయ్ చేసిన. కాదు, మమ్మీది ఏడుస్తుంటే వీడియో ఎందుకు తీయాలనిపించింది చెప్పు. మమ్మీ ఏడుస్తుంది, సాంగ్ చూపిస్తున్నారు, వీడియో తీయాలని ఎందుకు అనిపించింది? తిడుతుందా పొగుడుతుందా అని చెప్పి, అంటే నాకు కూడా తెలియకుండా తీసిండు ఫస్ట్. అన్న వీడియో తీద్దామని చెప్పి మా తమ్ముడు చెప్పిండు, మా తమ్ముడు ఇక తీసిండు, సరే అని చెప్పి నేను అప్పుడే నిద్రలోకి వెళ్ళేసి మా అమ్మ పనికి వెళ్తుండే, లేపి జర్ష బాగు అని చెప్పి పాట పెట్టిన. అయ్యో పాపం, ఆ రోజంతా ఫుడ్ తిన్నదో తినలేదో ఆ సాంగ్ చూసిన తర్వాత? తిన్న తర్వాతనే చెప్పిన. అంటే ముందే తెలుసు అనమాట. తిన్న తర్వాతనే చెప్పిన. ఓకే, మీ చుట్టాలు కానీ రిలేటివ్స్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మా మామ బాధపడ్డాడు. ఎందుకు బాధపడుతున్నారు? అంత సూపర్ డూపర్ హిట్. అంటే నార్మల్ గా ఆ సూపర్ డూపర్ ఉన్నా గానీ ఆ సిచ్యువేషన్ రావద్దు అని అనుకుంటారు కదా. ఏదో బర్త్డే వీడియో తీపించినట్టు తీపించిన అంటారు. ఓకే, షూట్ కి వెళ్ళేటప్పుడు మీ వాళ్ళని ఎవరిని పట్టుకెళ్ళలేదు అనమాట? ఎవరిని పట్టుకోవాలి. అయినా మీరు అమ్మాయిలు ఎవరైనా తోడు తీసుకెళ్ళడానికి? అంతే కదా, అమ్మాయిలు అయితే తప్పకుండా తీసుకొస్తారు, అబ్బాయిలు అయితే తీసుకెళ్ళరు. అంటే ఎందుకు అవసరం ఉండదు. కానీ బాగా చేసావు తెలుసా, స్టెప్స్ కానీ ఆ ఎమోషన్స్ ఎలా క్యారీ, ఇంత ఇన్నోసెంట్ ఉన్నావు, అలా ఎలా చేసావు నాకు అర్థం కాదు. సాంగ్ వచ్చినప్పుడు వచ్చేసింది కదా. అంతేనా? ఓకే, అండ్ ఇంకొకటి అడుగుతాను, ఈ సాంగ్ లో నీకు వచ్చినంత ఫేమ్ అమ్మాయికి వచ్చిందంటే ఒప్పుకుంటావా? అమ్మాయికి అంటే నార్మల్ గా అమ్మాయిది కాలు ఇంజరీ ఉంది, అమ్మాయి తర్వాత బయట రెస్పాన్స్ కాలేదు, అమ్మాయికి ఇప్పటికీ కొంచెం కాలు ఇంజరీ ఉందంట. అంటే ఆ సాంగ్ లో అయినా సరే అంటే స్టార్టింగ్ నీకు వచ్చినంత పాజిటివిటీ గానీ, లేదంటే నీకు వచ్చినంత హైప్ గానీ ఆర్ ఇవన్నీ? అంటే నార్మల్ గా ఇప్పుడు అందులో ఎక్కువ కనిపించింది నేనే కదా, అంటే పైన చనిపోయింది నేనే ఉన్నా, బతుకున్నది నేనే ఉన్నా కాబట్టి కొంచెం కొత్త క్యారెక్టర్ కదా అది, అందుకు ఇక హైప్ నాకు వచ్చింది అనుకుంటా. మాట్లాడుకుంటారా మీరు ఆ సాంగ్ గురించి ఏమైనా ఎప్పుడైనా కాల్ చేసి? నార్మల్ గా మాట్లాడుకుంటా. ఓకే, ఆ షూట్ మెమరీస్ లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? డైరెక్టర్లు ఎవరైనా మైక్ ఇసిరేయడం అలాంటి ఏమైనా జరిగింది? అంతా ఫ్రెండ్షిప్ గానే జరిగింది, మొత్తం అంతా ఫ్రెండ్షిప్ గానే జరిగింది. సాడ్ మూమెంట్, గుడ్ మూమెంట్ ఏం లేవన్నమాట మీరు ఆ షూట్ లో అయితే? అంత హ్యాపీ మూమెంట్, అంత హ్యాపీ మూమెంట్. ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ర్యాపిడ్ ఫైర్, ఎందుకంటే మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలలో అడిగారు కాబట్టి జస్ట్ ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, చెప్పాలి అన్నిటికీ ఆన్సర్. ఓకేనా? హియర్. సో మీరు లాస్ట్ లో, ఐ మీన్ మీ మొబైల్లో గూగుల్ సెర్చింగ్ లో లాస్ట్ లో సెర్చ్ చేసింది ఏంటి? యూట్యూబ్ డైరెక్ట్, లింక్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. ఏదో ఒకసారి చూపించండి. ఐపీఎల్ షెడ్యూల్, ఈ చలాన్, యూట్యూబ్ డైరెక్ట్. హిస్టరీ అంటే ఇలా చూపిస్తారా? ఇలా వచ్చిందా? అదే ఉంది చూడండి హిస్టరీ. అదే ఉందిలేండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీ ఫోక్ ఇండస్ట్రీలో ఎవరితోనైనా డేట్ కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు? అండ్ క్రష్ అనుకోవచ్చు, క్రష్ తో అయినా. ఎవరైనా క్రష్ ఉన్నారా పోనీ ఫోక్ లో? ఫోక్ లో ఎవరు లేరండి, అందరు అక్క చెల్లెలేనా? అక్క చెల్లెలు ఫ్రెండ్స్. అంటే క్రష్ ఓకే బాగున్నారు, బాగుంటది, డేట్ కి వెళ్ళాలి వీళ్ళతో అనే వాళ్ళు ఎవరున్నారు? అంటే డేట్ కి వెళ్ళాలి అట్లా అయితే ఏం లేదు. లేదు కానీ ఒకరి పేరు చెప్పాలి కదా, అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒకరి పేరు కూడా చెప్పకపోతే వాళ్ళతో డేట్ కి వెళ్ళాలని లేదు. మరి ఎవరితో వెళ్తారు? పోనీ సినిమా హీరోయిన్లతో వెళ్తారా? లేదండి. పోనీ మరి ఆల్టర్నేట్ ఇంకెవరైనా మీ పర్సనల్ పర్సన్స్ ఉన్నారా? అడిగినా మర్చిపోయా. లవ్ స్టోరీ ఉందా ఏమైనా? ఒకటి ఉండే అప్పట్లో, ఇప్పుడు ఏం లేదు. బ్రేకప్ అయిపోయిందా? అప్పుడే అది అయిపోయిన తర్వాత నేను ఫోక్ లోకి వచ్చాను. ఓ 4 years క్రితం. వాట్స్ యువర్ ఏజ్? నాది ఇప్పుడు 26. 26. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ చూసే ఉంటదా ఈ సాంగ్? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంటి, లవ్ లో పడాలి కదా, ఇప్పటి వరకు ఎందుకు పడలేదు? అంటే ఒకసారి దెబ్బ తాకింది కదా. దెబ్బ తగిలినా సరే లవ్ చేస్తారు ప్రతి ఒక్కరు, వాళ్ళు పోయినాక ఇంకొకరిని తగులుకుంటారు. లవ్ ఉండింటే ఈ యూట్యూబ్ సాంగ్స్ చేయకపోతుండే ఈ పాటికి. అంటే లవ్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ సాంగ్స్ చేయరు, ఎంత మందికి లవ్ లేదు. ఇది అసలు రీజన్ ఏనా? ఇన్నోసెంట్ యాక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు. యూట్యూబ్ లో వచ్చిన తర్వాత లవ్ లో పడతారు, కానీ నేను పడలేదు. అది ఎందుకండి ఇలాగా? తెలుసు దాని వల్ల టైం బుక్ అని. అంటే బయట వాళ్ళని కూడా ఎవరిని లవ్ చేయాలని అనిపించలేదు? లేదండి, అప్పుడు ఉండే, ఇప్పుడు ఏం లేదు. లవ్ లేదంటున్నావు, అంత ఫీల్ తో ఎలా చేసావు నాకు అర్థం కావట్లేదు. ఒక క్రిటికల్ క్వశ్చన్ నాకు.
లవ్ ఉన్న సాంగ్ కూడా వేరే చేసిన. అయితే మీరు ఆర్టిస్టే ఖచ్చితంగా. అంతే. ఓకే, సో చెప్పండి, ఎవరితో అయినా డేట్ కి వెళ్ళాలనుకుంటే ఫోక్ ఇండస్ట్రీలో ఎవరితో వెళ్తారు? ఏం లేదు, ఫోక్ అయితే వెళ్ళను. లేదు, ఈ జస్ట్ ఇమాజిన్, చాలా మంది బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు, జస్ట్ అట్లా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, వీళ్ళతో వెళ్తే బాగుంటది అనుకుని ఒక 1 word చెప్పాలి. అస్సలు ఒక్కరు కూడా నచ్చరా? టేస్ట్ నీకు లేదా వాళ్ళకి లేదా నాకు అర్థం కావట్లేదు. అయితే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు. ఓకే, సో దీనికి పనిష్మెంట్ ఉంటది మరి, ఓకేనా? పనిష్మెంట్ పని చెప్పిస్తారా? లేదు, మీ మమ్మీకి కాల్ చేసి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని ప్రాంక్ కాల్ చేయాలి. అబ్బా, మరి ఆన్సర్ చెప్తావా ఇది చేస్తారా? ఏదైనా ఒకటి. సోనీ అనుకోండి. సోనీ వైష్ణవి సోనీతో డేట్ కి వెళ్తారు. అంటే మీరు డేట్ కానీ కాదు, ఐ మీన్ అంటే డిన్నర్. బాగుంటది డిన్నర్, బాగుంటది. ఆ అమ్మాయి పేరు ఓకే. ఎందుకు లంకలో సీత హిట్ అయిందని పేరు చెప్పారా? ఏం లేదు, అలా ఏం లేదా, నార్మల్ గానే. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చాలా ఫోక్ సాంగ్స్ చేశారు కదా, ఐ మీన్ అంటే బంజారాలో ప్లస్ తెలుగులో చాలా మంది ఫీమేల్స్ తో చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ ఫీమేల్ ఎవరు? సోనీ వైష్ణవి. ఇందాకే చెప్పారు ఆ పేరు ఆల్రెడీ. ఆ క్వశ్చన్ వస్తుందని తెలియదు కానీ యాక్టర్ అంటే మస్తు చేస్తుంది ఆమె, బాగా చేస్తుంది. ఇప్పుడు చాలా మందితో చేశారు, అమ్మాయి ఒకటే మీ ఫేవరెట్? బంజారా అంటే ఒక బుగ్గ సుక్క అనే సాంగ్ లో తన యాక్టింగ్ మస్తు చేసింది, కొంచెం ఉంటది కదా ఆ సాంగ్ లో. బట్ మీతో చేసిన అమ్మాయిలలో మీ ఫేవరెట్ ఎవరు? చెప్పిన కదా ఆమె. ఈ అమ్మాయినా? ఓకే, ఎస్. సో మీ ఫోన్ లో నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆహా గానీ, నెట్ఫ్లిక్స్ గానీ, హాట్ స్టార్ అసలు ఏం లేవా? అవి హాట్ స్టార్ ఉంది అనుకుంటా, జియో స్టార్ వచ్చింది కదా. జియో స్టార్ వచ్చింది. అవి మీ అంతటా మీరే రీఛార్జ్ చేసుకుంటారా, మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకుంటారా? అంటే జియో స్టార్ ఫ్రీ. నేను ఐపీఎల్ గురించి జియో స్టార్ తీసిన. ఓకే, ఇంకోటి మూవీస్ చూడాలంటే ఐబొమ్మ. దొంగ, నువ్వు ఇట్లా చూస్తున్నావా? గంతే, ఇంకేం లేదు. ఏం లేదు అంటే, సో నీ అంతట మీరే రీఛార్జ్ చేసుకుంటారా, ఎవరిదైనా ఓటీపీ తీసుకుంటారా ఏమైనా వాడాలంటే ఫోన్లలో? ఏం లేదు ఓటీపీ. అంటే జియో హాట్ స్టార్ ఐపీఎల్ ఉన్నప్పుడే యూజ్ చేస్తాం. మీరే రీఛార్జ్ చేసుకుంటారు అంటే జియో ఫ్రీ కదా. అమ్మా, ఎన్ని ఆఫర్స్ ఉన్నాయా? ఓకే, అండ్ నెక్స్ట్ వీకెండ్ వస్తే మీ ఫేవరెట్ థింగ్ ఏంటి? అంటే ఏం చేస్తుంటారు? మీకు ఎవ్రీడే వీకెండ్ అనుకోండి, సాంగ్ ఉన్నప్పుడు కాకుండా ఏం చేస్తుంటారు జనరల్ గా వీకెండ్? అంటే మేము ఫ్రెండ్స్ తో టెంపుల్స్ కి వెళ్తుంటాం, మైసిగండి ఇలాంటివి. అవును, ఈ ఫోక్ వాళ్ళు ఏంటి ఎప్పుడు టెంపుల్స్ కి విజిట్ చేస్తుంటారు? ఏంటి అదొక అట్మాస్ఫియర్ ఏంటి అది? దావత్ చేసుకుంటారు అక్కడ, కొంచెం అందరు కలిసి కొంచెం మాట్లాడుకుంటారు. దావత్ ఫోటోలు పెట్టరు, టెంపుల్ కి విజిట్ అయినా పెడతారు. అక్కడికి వెళ్తున్నామంటే దావత్ అని అర్థంగా. అచ్చా, అలా అని కాదు, ఫోక్ వాళ్ళు అందరు చాలా డివోషనల్ ఉంటారు. ఎందుకబ్బా, దేవుడిని చాలా నమ్ముతారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో కానీ ఎక్కడ చూసినా చాలా డివోషనల్ గా కనిపిస్తారు. ఏంటి రీజన్ ఏంటి? నార్మల్ గా ఫోక్ వాళ్ళు ఫస్ట్ ఒక షూట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఏదో ఒక మొక్కుకొని స్టార్ట్ చేస్తారు, కొబ్బరికాయ కొట్టిందే స్టార్ట్ చేయరు కదా. చెయ్యరు, కానీ మిగిలిన ఆల్టర్నేట్ డేస్ లో కూడా టెంపుల్స్ అని విజిట్ చేస్తుంటారు. దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా మీ ఫోక్ ఇండస్ట్రీ? ఇందాక మీరు 6 months ఏం చేస్తాను అని చెప్పి మధ్యలో అప్పుడు అట్లా పోయి వస్తుంటారు. దేవుడికి నువ్వు మొక్కుకుని అన్ని తీరిపోయా ఇప్పటి వరకు? ఇంకా 2 బాకీ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పుకుంటే కోరిక ఎట్లయితే పోనీ తీరిపోయినాయి చెప్పండి. నార్మల్ గా నేను ఒక యాక్టర్ కావాలనుకున్నాను, ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉండే, అవి తీరిపోయినాయి. ఓకే, మీ ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ అంతా ఓకేనా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఇబ్బంది, ఓకే. ఎస్, ఎప్పుడైనా మూవీస్ చూసి ఏ మూవీకైనా ఏడ్చారా? మూవీనా? ఏ మూవీస్ కైనా? ఒక మూవీలో మస్తు ఇది అనిపించింది, ఈయన పెన్సిలా ఏదో సినిమాలో ఫాదర్ గురించి ఉంటది చూడండి. ఓకే, ఆ సీన్ లో కొంచెం మస్తు ఇది అనిపించింది. చనిపోయి ఉంటాడు కదా వాళ్ళ డాడీ, అప్పుడు హీరో వాళ్ళ డాడీ కాళ్ళ దగ్గర అవి కాళ్ళు మొత్తం ఇట్లా చీల్చి ఉంటాయి కదా పని చేస్తున్నప్పుడు. అవునవును, ఆ సీన్ చూసి అంటే వాటర్ తిరిగినాయి. ఓకే, అంటే మీరు జనరల్ గా ఎమోషనల్ పర్సన్ ఏనా నార్మలే కానీ కొన్ని ఆ సీన్లు చూస్తే ఎవరికైనా కొంచెం ఎమోషనల్ అవుతారు. సో ఆ మూవీలో ఏడ్చారు. ఇంకా వేరే లవ్ పరంగా అలా ఏమైనా ఏడ్చారా చూసి? చాలా మంది ఆర్టిస్టులు కాదు, చాలా మంది ఆర్టిస్టులు అక్కడ సినిమా వస్తుంటే ఇక్కడ ఏడుస్తూ వీడియో తీస్తారు కదా, మీరు చూసే ఉంటారు థియేటర్లలో. అదే రీలే చేస్తారు వాళ్ళు, అక్కడ వస్తుంటే ఇక్కడ ఏడుస్తూ రీల్ చేస్తుంటారు. గర్ల్స్ ఎక్కువ ఎమోషనల్ అవుతారు. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంటది? నీకు ఎమోషన్స్ లేవు అసలు. ఇప్పుడు చెప్పినా దాచావు గుండెల్లో, లేదా? ఓకే, అండ్ నెక్స్ట్ నీ లైఫ్ లో ఒక సిల్లీ థింగ్, అరే ఇందిరా ఇది చేస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఇంత సిల్లీగా గిట్లా చేసిన ఏంది అని అనుకునేది ఒకటి, ఏదైనా సిల్లీ థింగ్. నాట్ టేస్ట్ అనుకోవచ్చు, మేబీ. టేస్టా?
కాదు నాటియెస్ట్, అంటే ఏదైనా సిల్లీగా నాటిగా కోతిగా. అంటే నార్మల్ గా కాలేజీలో ఉన్నప్పుడు ఉమ్, బంక్ కొట్టి సినిమాకి పోయినాం. ఉమ్, అప్పుడు సార్ తీసి ఆ ఆఫీస్ రూమ్ గా నిలబెట్టిండు. ఉమ్. సినిమా కోతనే గిడ నిలబెట్టిండు ఏంద్రా నాయన అనుకున్నా. ఒక డే మొత్తం నిలబెట్టినాడు. ఇంకా నేను అమ్మాయితో లేచిపోలేదు, ఇంకేం చేసావు అంటావా? ఇంకా ఏం లేదు. ఇంకా ఏం లేవా? లేదు అంటే అంటే నార్మల్ గా ఫోటో తీసిర్రు. టీవీ నోటీస్ బోర్డు ఉంటది కదా, ఆహా, అందులో పెట్టిండు సారు. వావ్, ఇంకేంటి? దీనికి ఫోటో పెట్టిండు అనేది అనుకున్నాం అప్పుడు అది ఇంటర్ లో. చిన్న పనా మరి? చిన్నదే అది. కాదు మరి, నీకు ప్రపోజల్స్ చాలా వస్తాయని చెప్పారు కదా. నేను ఎప్పుడు చెప్పా? హలో, బిఫోర్ ఇంటర్వ్యూలో చెప్పాను, నేను చూసాను. ఓకే, ప్రపోజల్స్ అంటే యూ దొంగ, యూ చీటింగ్. మీరు ఇప్పుడు చెప్పిరేమో అనుకుని. లేదు అంటే ప్రపోజల్స్ వస్తాయి అన్నారు కదా, డైరెక్ట్ గా వస్తాయా లేదంటే ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్ కాల్స్, ఎలా వస్తాయి? కాల్స్ త్రూ, ఇన్స్టాలో మెసేజ్. ఇన్స్టాలో ఏమని చెప్తారు? మీరు నాకు ఇష్టం, ఐ లవ్ యూ అన్నట్టు. ఇంకా అంతే. అంతే. అదే చెప్తారు, మనం దానికి రిప్లై ఏమని ఇచ్చినాం అనుకో, ఆడికి పెద్ద స్టోరీ వస్తుంది. సో ఎప్పుడైనా రిప్లై చేయలేదా మరి ఇన్స్టాలో? ఒకసారి అనుకోకుండా చేసిన, తర్వాత ఇక వాళ్ళు మీరంటే ఇష్టము అది అని చెప్తే బ్లాక్ చేసేసిన. ఇష్టం అని చెప్తే బ్లాక్ చేస్తారా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అది అని చెప్పి. అమ్మో, ఇది కొంచెం కష్టమేమో తీసుకోవడం. అందుకే కొంచెం బ్లాక్ చేసేసిన. సరే, మరి నచ్చిన ప్రపోజల్ ఏదైనా ఉందా ఇంత మందిలో? నచ్చలే, అంటే దాని జోలికే పోవద్దు అనుకున్నా కాబట్టి నచ్చారు మనకు. దాని జోలికి పోవాలనుకుంటే ఎవరో ఒకరు నచ్చుతారు. అసలు అంత జోలికి వెళ్ళొద్దు అనుకునేంత ఏం బ్రేకప్ అయింది అంటే, అటు సైడ్ నుంచి అయిందా ఇటు సైడ్ నుంచి అయిందా? పోనీ రీజన్ ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒక అతను సూసైడ్ చేసుకుంటాం అమ్మాయి వల్ల. కొన్ని పక్కన చూస్తుంటాము, కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అందరి లైఫ్ ఒకేలా ఉంటది, మీ లైఫ్ ఒకలా ఉంటది, నా లైఫ్ ఒకలా ఉంటది, తన లైఫ్ ఒకలా ఉంటది. అంటే అన్ని సిచ్యువేషన్లు సేమ్ కదా. ఏమన్నా అయితే అమ్మాయి వల్ల చెడిపోవడం, అమ్మాయి వల్ల ఇది కావడం, అది అంటే మీరు చెడిపోతాను మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఏమో చెప్పలేము. అమ్మాయిలు ఎట్లా అలానే అమ్మాయిల మీద నెట్టొద్దు. అందరూ అమ్మాయిలు అట్లా కాదు. కాదు మరి, మంచిగా ఉంటారేమో, మీరు మంచిగా ఉంటారేమో. మేము చంపము, చచ్చిపోతారు కానీ ఆటోమేటిక్ వాళ్ళు. అమ్మో, ఈ టాపిక్ వదిలేద్దాం, భయం వేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు గనక సూపర్ పవర్ ఉందనుకోండి, ఏం చేస్తారు? సూపర్ పవర్ ఉంటేనా? మీకే సూపర్ పవర్, సూపర్ మ్యాన్ లాగా ఇలా అనుకోగానే వచ్చేస్తాయి కదా, అలాగా. ఇట్లా అనుకోగానే వచ్చేస్తాయి. ఐ మీన్ అంటే సూపర్ పవర్స్ మీకు ఉన్నాయనుకోండి, సూపర్ పవర్స్ మీరు అందుకే ఇన్నోసెంట్ ఫేస్ పెడతారు. ఇలా సూపర్ పవర్ అంటే మీరు ఎగరడం చేయడం అన్నారు కదా. మిమ్మల్ని ఎగరవని లేదు. సూపర్ పవర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ ఉన్నారు, లేదంటే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా కోరుకోగానే ఇలా వచ్చేస్తాయి కదా. అలా మీ లైఫ్ లో మీకు సూపర్ పవర్ ఉంటే మీరేం కోరుకుంటారు? నేను మా ఫ్రెండ్స్ అంటే మంచి పొజిషన్ లో ఉండాలని ఇట్లా చేసేస్తాను. అంటే మేమందరం అంటే నార్మల్ గా మీరు పరిచయం లేరు కదా, ఇప్పుడు పరిచయం కదా, ఇప్పుడు వస్తే మీకు కూడా కోరుకుంటారా? ఓకే, సో మీ మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి ఇప్పటి వరకు బెస్ట్ గిఫ్ట్? మా అక్కకి దగ్గరుండి పెళ్లి చేయించిన, అంటే నేను నా ఖర్చులతోటి. అదే మీ మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్? అవును. ఓకే, ఎంత ఖర్చు చేసావు? చేసిన అట్లా. ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయాలి, ఎవరికి చేస్తారు? ప్రాంక్ అయిపోవాలి వాళ్ళు ఖచ్చితంగా. ఎవరు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్? గర్ల్స్ కి చేయొచ్చు కదా కొంచెం క్రిస్పీగా. అసలు గర్ల్స్ అంటే మారిపోతున్నారు మీరు చాలా. అసలు అది మీ ఇష్టం. అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, అరే ఇది చెప్తే నమ్ముతారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి తెలుగులో మాట్లాడితే. ఈ తెలుగు వాళ్ళే లేరా? అంటే ఎక్కువ నమ్మేటోళ్ళు అని చెప్తున్నా. అంటే అసలు తెలుగు వాళ్ళే లేరా? ఉన్నారు. అంటే నాకు ఇప్పుడు పక్క ఇడికి రా అని చెప్పి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రాంక్ అవుతారు. సరే, ఎవరికైనా ఒకరికి ట్రై చేయండి, మీ ఇష్టం. మీ మదర్కే చేయొచ్చు, ఎవరికైనా, మీ ఫ్రెండ్స్ కి, మీ బ్రదర్ కి, మీ సిస్టర్ కి, వాట్ ఎవర్, మీరు ఎవరికైనా కాల్ చేయొచ్చు. ఎవరికి చేస్తున్నారు? మా 10th క్లాస్ నుంచి చేస్తున్నారు. ఏడున్నారా? మీరు అమీర్పేట దగ్గర పోలీసు వాళ్ళు పట్టుకోరు. 500. నేను నీకు ఒక మళ్ళా 3-4 గంటల వరకు కొట్టేసా. ఎవరైనా ట్రై చేయరాదు? జల్దీ చూడరా, మళ్ళీ బండి తీసిపోతా అంటారు. హెల్మెట్ వేసుకోరాలే సరేనా? కాలేడు. ఇంకెవరికైనా చేయొచ్చు కదా, ఫేమస్ సెలబ్రిటీలకి. ఫేమస్ వాళ్ళకి ఇంకెవరికైనా చేయొచ్చు కదా.
పేరన్న చెప్తే అలాగనే చేద్దాం అని. లక్ష్మణ్ అన్నది లక్ష్మణ్ అన్నగా చేస్తాం. జోకర్ సీరియస్ గా ప్రాంక్ చేయాలి సక్సెస్ఫుల్ గా. చేస్తున్నా. చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. ఇందాక ప్రాంక్ అయినట్టు కాదా అది? ఆ డబ్బులు కొడితేనే ప్రాంక్ అయినట్ట? మరి ఇంత ఇన్నోసెంట్ గా అడగొద్దు అంటే వాడు నమ్మిండుగా. నమ్మిండా? లేవురా నా దగ్గర ఆయన దగ్గర లేవు కాబట్టి ట్రై వేయలేదు. చేస్తా అని చెప్పిండు. ఆ, సరేలే వదిలేస్తాం. ఇందాక కూడా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఇది నేను చేసిన. చేసారా? దీన్ని కూడా చేసారా? అది మదీనా నాకు చేస్తా. ఆ. మ్యూజిక్ డైరెక్టర్ ఉండు. లేపన్నా. అమ్మో ఈ మధ్య ఓల్డ్ ఇంటర్వ్యూలో చూసుకున్నావా డబుల్ మీనింగ్ ఎన్నున్నాయో? ఎవరున్నావా? ఇద్దరు. సరే ఇంకా పక్కకు పెడదాంలే, ఏం చేస్తాం. నువ్వేమో ఇన్నోసెంట్ ఉన్నావు, నీకేం పనిష్మెంట్ అయితే ఇవ్వలేను. కాకపోతే దానికోసం నాకు ఒక మంచి పాట పాడాలి పనిష్మెంట్ గా. నా కోసం నన్ను చూస్తే ఏం పాట పాడాలనిపిస్తుందో ఆ పాట పాడాలి. అనిపిస్తలేదు. అంటే అసలు పాట పాడాలని ఇంట్రెస్ట్ రావట్లేదా? పాటలు రావు కదా. అట్లీస్ట్ ఏదో ఒక వచ్చిన పాటైనా పాడాలి. అది డోంట్ లాఫ్, ఓకే? మీరు పాడండి. అనిపిస్తలేదు. అరే మొహం కడుక్కొని వచ్చిన అంత మంచిగానే ఉంది అంటే నీ లిస్ట్ లో ఇంకా నేను ఎక్కడా అన్నమాట. అబ్బా గట్లేం లేదు కానీ పాట పాడాలనిపిస్తలేదు. పాడాలనిపిస్తలేదు కానీ ఇప్పుడు అది ఆన్సర్ సక్సెస్ఫుల్లీ ప్రాంక్ చేయలేదు అది కాబట్టి. ప్రాంకే అని నమ్మిండు. నమ్మిండా? లేవు నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి ట్రై చేస్తా అని చెప్పిండు. అవునా? ఓకే, ఒప్పుకుంటా. ఎక్కువ ఇబ్బంది పెట్టండి. question సో నెక్స్ట్ వాట్సాప్ చాట్ లో ఎక్కువ మీరు చాట్ చేయడానికి ఇష్టపడతారా ఆర్ ఎల్స్ వాయిస్ మెసేజ్? చాటింగ్ కూడా ఎక్కువ స్టేటస్ చూడడానికి ఇష్టపడతా. వాట్సాప్ లో స్టేటస్ చూడడానికి ఇష్టపడతారా? ఎవరేం చేస్తున్నారా, ఎవరు దానికి లైక్ కొడదామా, ఎవరైనా అమ్మాయిల ఫోటో లైక్ వేరే వాట్సాప్ లో వేరే అబ్బాయి ఫోటో అమ్మాయిది పెడితే మనం అడుగుతామా? అడిగావా ఎప్పుడైనా ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి నెంబర్ పెట్టని? చేయలేదు. వాడు ఫీల్ అవుతాడేమో అని కొంచెం. కానీ పెట్టాలి, అడగాలని ఉంటది. ఆ అమ్మాయి బాగుంటే అడగాలని ఉంటది కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో. అమ్మో, ఓకే ఓకే డన్. ఎస్, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్. తెలిసినవి అడగండి. తెలిసినే అడుగుతాను. సో మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ. డిగ్రీ ఏ బ్రాంచ్? బీకామ్. బీకామ్ జనరల్. ఓ జనరల్ కి జనరల్ నాలెడ్జ్ కి చాలా దగ్గరే ఉన్నారు. ఓకే కదా. సో ఫస్ట్ నా పేరేంటి? నా పేరు అలంకృత. అలంకృత. అలంకృత కదా. సరే నా స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్. స్పెల్లింగ్స్ ఒక్కటి అడగకుండా వేరే ఏమన్నా అడగరా క్వశ్చన్స్? హలో నా స్పెల్లింగ్ చెప్పు ప్లీజ్. నా పరువు ఇప్పటికి ఏం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగండి. జనరల్ నాలెడ్జ్ అడుగుదాం అనుకున్నా కానీ బట్ ఎందుకో నా స్పెల్లింగ్ ఇందాక నా మొహం చూస్తే పాట పాడపియాలనిపించలేదని చెప్పారు కదా. సో అందుకు నా కోసం ఒకసారి నా పేరు అలంకృత పేరు చెప్పి మరి స్పెల్లింగ్ అడుగుతున్నాను. వస్తలేదు. ట్రై జస్ట్ ట్రై. తప్పోదే మళ్ళీ గలీజ్ ఇట్లా లేపేస్తా. వద్దు అసలుకి ఈ స్పెల్లింగ్స్. మొన్న కూడా అక్కడ పోగానే కాదు ఇప్పుడు వెళ్తుంది ఫైర్ చూసారా, ఇప్పుడు వెళ్తుంది స్క్రిప్ట్ పరంగా అని చెప్పారు. అక్కడ పోయంగానే తర్వాత అది కూడా కొంచెం ఇది అయిపోయింది. కామెడీ. బీకామ్ జనరల్ అంటే మినిమం ఉంటది కదా. అదొక్కటి వదిలేసి వేరే నా స్పెల్లింగ్ ఒకటి. అది ఒకటే మిస్టేక్ అవుతుందేమో. ఏం పోదు, నేను చేస్తా, కరెక్ట్ చేస్తా. ALN ALK అలంకృత పేరు చెప్పు. అలంకృత. అలంకృత. ALN KURTH. రాంగ్ స్పెల్లింగ్. చెప్పు. ALANKRUTHA. మీరేమన్నారు? అలంకృత అంటున్నారు. యా ఓకే. సో మీకు చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు కదా, గ్రహాలు ఇవన్నీ తెలుసు కదా. గ్రహాలు తెలుసు కదా, గ్రహాలు కదా వినే ఉంటారు. సో దాంట్లో అతిపెద్ద గ్రహం ఏది? సూర్యుడు అనుకుంటా. అవునా? సూర్యుడా? అవి సూర్యుడేనా? సూర్యుడు కూడా గ్రహమే అంటారు కదా. గైస్ కొంచెం కింద కామెంట్ చేయండి దీనికైతే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నేషనల్ యాంథమ్? మన నేషనల్ యాంథమ్ ఏంటి? తెలుగులో కదా. మన ఏమంటారు, జాతీయ గీతం అంటారు కదా. జనగణమన. రైట్ ఆన్సర్, సూపర్. అండ్ సారీ ఇది అడుగుతున్నందుకు. కార్బన్ డైఆక్సైడ్ స్పెల్లింగ్ కావాలి. CORBAND AXED. యాక్సైడా? మళ్ళీ ఒకసారి ట్రై ఇది. CORBAND AXED. కార్బన్ డైఆక్సైడ్ అయిపోయిందా? తప్పు, ఇది కూడా తప్పు. మళ్ళీ నా కోసం పాట పాడమంటే వాడవు నువ్వు.
అంతే కదా, అంతే. పాడనైతే పాడవు. నిజం ప్రామిస్ చేయి, ఇంకా నేను మళ్ళీ అడగను నా కోసం పాట పాడనని. పాడతలే పోయేటప్పుడు మధ్యలో ఏం లేదు. పోయేటప్పుడు గుర్తు చేసుకొని ఇంకా పాడతా. లాస్ట్ ఇంకొక రౌండే ఉంది. నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా, వాళ్ళ గురించి అసలు నీ మైండ్ లో ఏముంటది అంటే వీళ్ళని చూడగానే ఇప్పుడు ఆన్సర్ నువ్వు చెప్పుగా, ఏంటి ఎన్ని ఎముకలు ఉంటాయి బొక్కలు? ఏంటి మన వాళ్ళు కామెంట్ లో వేస్తారమ్మా, ఆన్సర్ క్వశ్చన్ నేను అడగాల, ఆన్సర్ నేనే చెప్పాలా, ఓకే. అంతేనా? ఎందుకంటే నేను చూసుకొని రాసుకుంటా కదా, ఇప్పుడు నాకు తెలిసినట్టు ఎవడో ఒప్పుకోడు కాబట్టి. ఓకేనా, రెడీయా? యా ఓకే. సో ఫస్ట్ పిక్చర్ వచ్చేసి సిరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఒకటే సాంగ్ చేసిన ఆమె. ఫస్ట్ ఒకవేళ ఫోన్ చేయంగానే జై శ్రీమన్నారాయణ అంటది. ఆమె పేరు నారాయణ పెట్టుకోండి, శ్రీమన్నారాయణ పెట్టుకోండి అని చెప్పిన. అలా చెప్పారా? బాగా డివోషనల్ అనుకుంటా. అమ్మాయి ఒకవేళ ఫోన్ చేయంగానే శ్రీమన్నారాయణ కిట్టు గారు అని స్టార్టింగ్. ఓకే, తన గురించి అంటే ఏమనిపిస్తా, తన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? మంచి యాక్టర్, అంటే చాలా కష్టపడ్డది ఆమె. సింగిల్ గా సోలో ఒక అమ్మాయి ఈ టైంలో కష్టపడుతుందంటే తను ఒక నిదర్శనంగా చూసుకోవచ్చు, ఒక ఫోక్ యాక్టర్ లో. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి? అంతేనా? అంతే. ఓకే యా. సో నెక్స్ట్, రాను బొంబాయికి రాము. రాను. పొట్టోడు. అలా అందరు అంటావా పొట్టి పొట్టి అని? అన్న తమ్ములం అవుతాం మేము అట్లా. అన్న తమ్ముళ్ళు అవుతారా అట్లా అంటావా? ఇందాక కూడా మా సికిందర్ ఏమన్నావు, పొట్టి అన్నావు. అబ్బో. మరి చెప్పు, రాము గురించి చెప్పు. ఒక లైఫ్ లో కొంచెం ఫ్రెండ్స్ లలో ఉంటారు కదా, ఒక బెస్ట్ ఫ్రెండ్. అంతేనా? ఒక చాక్లెట్ లాంటి తీయనైన వాడు. అబ్బా, అరే బానే వచ్చింది లోపల పోయట్రీ, కానీ దాచిపెట్టినా ఇన్ని రోజులు. ఎవరైనా ఏమన్నా అంటారని, అంతే కదా? ఎవరు అడగలేరు, నువ్వు అడిగిన వాడు చెప్పిన. ఓకే, ఇంకా చెప్పు ఆయన గురించి. బాండింగ్ ఏంటి? నీకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు ఇరిటేషన్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా? మస్తు కామెడీ వస్తుంది. ఓకే, మస్తు కామెడీ ఉంటది, మస్తు ఫ్రెండ్లీగా ఉంటాడు. దానికి ఇప్పుడు ఇంత పెద్ద హిట్ పడ్డా కూడా అందరితోని అంతే సింపుల్ గానే ఉంటాడు. మంచి హ్యూమన్ బీయింగ్, అంతే కదా? నెక్స్ట్ టోనీ, మై వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్. నేను ఫేవరెట్ అన్నాను, ఇప్పుడు పాజిటివ్ గా చెప్పొద్దు, ఏదనిపిస్తే అదే చెప్పాలి. నాకు కూడా అన్న ఫేవరెట్. ఓకే చెప్పు. అంటే ఫీల్డ్ లో ఫోక్ లో నేను అన్నకన్నా బాగా పేరు తెచ్చుకోవాలని నేను అనుకుంటా. సూపర్, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, అంతేనా? ఇంకేం ఇష్టం తనలో? అన్న యాటిట్యూడ్ ఇష్టం. యాటిట్యూడ్, ఈ యాటిట్యూడా లేదంటే యాక్టింగ్ యాటిట్యూడా? సింపుల్ యాటిట్యూడ్, అంటే మన అందరితో కలిసి ఉండడం ఉంటది. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్ గా మీరు అందరూ ఫోక్ వాళ్ళు మీటప్ అవుతుంటారు, ఈవెంట్స్ ఉంటాయి కదా, బాగా విపరీతంగా కొందరి మీద ట్రోల్స్ వస్తుంటాయి. ఎందుకు నార్మల్ గా ఉండొచ్చు కదా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్? కొందరు లేడీస్ మీద కానీ జెంట్స్ మీద కానీ. సో ఎందుకు అట్లా? అంటే కావాలని ఓవర్ యాక్షన్ చేస్తారా, లేదంటే జనరల్ గానే వైబ్ అలా ఉంటుందా ఈవెంట్ లో? ఏమో కొంతమంది వైబ్ అట్లా ఉంటది. వైబ్ అట్లా ఉంటుందా? ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. ఓకే ఎస్. నెక్స్ట్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. నిజం చెప్పలేదు. అక్క గురించి ఏం తెలియదు, నేను ఎప్పుడు మీట్ కాలేదు. తెలీదు. ఓకే నెక్స్ట్, మౌనిక డింపుల్, మంచి డాన్సర్. అంతేనా? మంచి డాన్సర్, మంచి ఫ్రెండ్. అంటే నార్మల్ గా ఇప్పుడు చిల్గా ఉంటది మంచిగా. ఓకే అట్లా చిల్ పర్సన్ అంతేనా? ఇంకేం లేదా? నేను ఏం అడిగాను వాళ్ళ గురించి, నీకు ఫస్ట్ థాట్ ఏమొస్తుంది అని చెప్పాను, నువ్వు మాత్రం చిల్ ఫ్రెండ్. అంతే కదా, నాతో ఎట్లుంటే అదే చెప్పాలి కదా. అవునా? అయ్యో అవునా? బబ్లన్న మామయ్య. చెప్పు మామయ్య. అంటే నార్మల్ గా అందరి డిఓపిలో ఒక వ్యక్తి అయితే, అన్న నేనే కాదు నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరు ఉన్నా గానీ యాక్టింగ్ చేసేటప్పుడు గానీ అది గానీ పక్కకి వెళ్ళి సలహా ఇస్తుంటాడు. అంటే సాంగ్ ఒకవేళ డైరెక్టర్ ఇదన్నా కూడా, అన్న ఒకసారి మళ్ళీ చేయి కిట్టు, ఒకసారి మళ్ళీ చేయి అని మంచిగా నేర్పిస్తుంటాడు. ఒక గురువు అనుకో. గురువు గారు, మామయ్య గురువు గారు. బబ్లు మామయ్య అను, బబ్లు మామయ్య. ఓకే నెక్స్ట్, చెప్పు. తెలీదా? ఇది నేనే. అబ్బా, ఫోటోలో ఇక్కడ వేరే వేరే ఉన్నారు అట్లా అని. చెప్పు. తెలీదు. అరే నేనే చెప్తున్నాను కదా. ఎవరితో ఫోటో పెట్టుకొని నీదంటే అదేనా నీదే డైరెక్ట్ నేను అనుకోవచ్చు కదా, ఫోటో వేరే. పోనీ ఈ ఫోటో ఆయన గుర్తుపడతా? నువ్వు కాదు, కావాలని ఏడిపిస్తున్నావు కదా నన్ను. అసలు ఈ రోజు ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఒక్కటైనా అడిగానా? మళ్ళీ నన్ను ఎందుకు ఏడిపియడం ఇలాగా?
అది నువ్వేనా? నేనే. అయితే ఓకే. పోనీ నేనే ఇక్కడ లైవ్ లో ఉన్నాను కదా, చెప్పు. ఇప్పుడే పరిచయం అయినా ఇంకప్పుడు ఏమని అడగాలని చెప్తా. thumbnail ఏం పెట్టిస్తారో చూడు. ఓకే. thumbnail ఏం కొట్టేస్తా మిమ్మల్ని. thumbnail ఏం పెట్టిస్తారో చూడు. సో ఎస్, ఫైనలీ వీ హ్యావ్ డన్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఎస్, సో ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లే, ఈ ఫోటోలో గుర్తు ఇప్పుడు నీ గురించి చెప్పన్నావు కదా, కొంచెం చిలిపిగా అల్లరిగా తెలియని క్వశ్చన్లు తెలిసిన క్వశ్చన్లు అడుగుతున్నావు. ఓకే, బాగా చేస్తున్నావు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మై హితు పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఇంకా సాంగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో లాస్ట్ లో సార్ గారు ఒక పాట పాడుతున్నారు నా కోసము, అది ఫినిష్ చేసి పంపించేద్దాం. చలో, నాకు బంజారా సాంగ్ అయినా ఓకే. తెలుగు సాంగ్స్ వస్తాయి కానీ నీ గురించే వస్తలేవు పాటలు. అయితే నేను దాచేసుకుంటా, అప్పుడు పాడేయండి పాట. ఎందుకులేండి పాట పోనండి. అంటే వదిలేద్దామంటావా? రౌండ్స్ అయిపోయినాయి కదా. సరే, ఇవన్నీ ఏం పెట్టాను నేను. ఓకేనా? ఎస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.